యేసు ప్రభు కనుక మన దగ్గరుంటే ఆదరణ ఓదార్పు, సాతాను దగ్గరుంటే ఏమవుతాడండి? వాడు ఏంటంట, సాతానుకున్న పేర్లు త్వరగా చెప్పాలి, అందరూ దండనమని చెప్పేసేయాలి. సాతానుకున్న పేర్లు: లయకర్త, నాశనపాత్రుడు, అపవాది, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, ఇలాంటి ఎన్ని పేర్లు ఉన్నాయి సాతాను గురించి మనం చదివాం. కనుక వాడే నిత్యం మన దగ్గరుంటే ఎలా ఉంటుందండి? నిత్యము మన భుజం చేసి ఐఎమ్ హియర్, డోంట్ వర్రీ అంటే వర్రీయే, టోటల్ వర్రీయే. ప్రభు ఉంటే వర్రీ ఉండదు. కానీ కనుక నేను అనుకుంటాను, యేసు ప్రభు ఈ పాపంతో వల్ల వచ్చిన ఈ రోగాలు చూసేటప్పటికి ఆయన కడుపు రగిలిపోయి ఎందుకనంటే చెప్పనా, నేను ఒక మాట పౌలు అపోస్తల కార్యాలు, ఒక్కసారి నేను ఇది నా టాపిక్ పక్కకి వెళ్తున్నా, అయినప్పటికీ త్వరగా ఎక్కువ మిమ్మల్ని చదివించకూడదు, విషయం వివరించాలని ఆశపడుతున్నా. అపోస్తల కార్యాల్లో యేసు ప్రభు పౌలు కనపడినప్పుడు జరిగిన ఒక సన్నివేశాన్ని చదవాలి త్వరగా. నాకు పౌలు కనపడిన సన్నివేశం 9వ వచనం అంటే ఏం జరిగింది ప్రభు అన్న మాట, 9వ అధ్యాయము ఏమా అంతే, అదే ఎంత ఎక్కడది, 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి ఈ మాట వింటున్నాడు: సౌలా సౌలా, నీవు నా నేల హింసించున్నావు. ఈ మాట విన్నాడు ఒకసారి. ఏంటంట, సౌలు ఎవరు? సంఘాన్ని హింసిస్తున్న వ్యక్తి, యేసు ప్రభుని ఎప్పుడు చూడని వ్యక్తి. యేసు ప్రభు చనిపోయి ఆయన ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు ఈయన లేచి ఎవడైతే యేసు పేరున ప్రార్థన చేస్తాడో, యేసు నామాన్ని ఉచ్చరిస్తాడో, ఆ భక్తులు శిష్యులందరినీ పట్టి చెరసలు వేయించడానికి, వీలైతే చంపించేయడానికి. అలాగే ఒకరిని చంపించేశాడు. ఎవరిని? స్టెఫెన్ చంపించేశాడు. స్టెఫెన్ చంపించేస్తే ఆ స్టెఫెను అక్కడ ఉంటుంది మాట ఏంటది, స్టెఫెను మరణాన్ని వెరీ గుడ్, నైస్ వర్క్, వెల్ డన్. ఎవరిని అన్నాడు? రాళ్ళు పెట్టి కొట్టేసిన అంటారు. మంచి పని చేశారు. ఇది సేవ అంటే. మనం ఎవరిని బతకనివ్వకూడదు, యేసు ప్రభుని విశ్వసించి ఎవరిని బతకనివ్వకూడదు. అది యెహోవాకు కష్టం. మెస్సేజ్ వస్తాడు, ఇంకా వస్తాడు, కనుక అసలు మెస్సేజ్ శిష్యుల్ని చంపేసి ఇది దేవుని సేవ అనుకునేవాడు. సో సౌలు ఎవరిని హింసిస్తున్నాడు చెప్పండి? ఎవరిని హింసిస్తున్నాడు? యాక్చువల్గా శిష్యులు హింసిస్తున్నాడు. శిష్యులు యేసు ప్రభువును కనపడిన వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళందరూ చంపించేయడానికి, చెరసాల్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తుని చూడలేదు సౌలు ఎప్పుడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షతలో, ఆ దర్శనంలో అంటాడు, ప్రభు అన్నాడు, సౌలా అంటే ఎలా చూశాడు, నువ్వెవడవు అన్నాడు ప్రభు, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నీవు హింసిస్తున్నా క్రీస్తుని అంటాడు. ఇంతగా సౌలు హింసించింది క్రీస్తునా క్రైస్తవులనా? ఎవరిని? సౌలు హింసించింది క్రీస్తునా క్రైస్తవులనా? మామూలుగా చెప్పండి. శిష్యుల్ని కదా, క్రైస్తవులు హింసిస్తుంటే, ఈ మాట వింటున్నారా? క్రైస్తవులు హింసిస్తుంటే క్రీస్తు ఏమంటున్నాడు? నన్నెందుకు హింసిస్తున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని స్తుతిద్దాం మరొకసారి. ఏంటంట, క్రైస్తవులు హింసిస్తుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అంటే, ఏ క్రైస్తవుడు హింసించబడుతుంటే ఎవరు హింసించబడుతున్నట్టు? క్రైస్తవుని శిక్షిస్తుంటే ఎవరిని శిక్షించినట్టు? దేవుని శిక్షిస్తున్నట్టు. సో వీ నీడ్ నాట్ వర్రీ, మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మన మీద దాడి చేస్తే ఎవరి మీద దాడి చేసినట్టు? సృష్టికర్త లేకపోతే ప్రభుని. ఆయన అంటున్నాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నిన్నెక్కడ హింసించాను? సంఘాన్ని హింసిస్తున్నాడు కనుక నీవు నన్ను హింసిస్తున్నావు.